ఎప్పుడైనా కానీ నాన్ వెజ్ కూరకి అల్లం వెల్లుల్లిపాయి ఇట్లా రోలు రుద్దుకుంటేనే చాలా టేస్ట్ బాగుంటుంది మన పొలాల పొయ్యి మీద వండుకునేటప్పుడు. అమ్మ నాకు విషయం అర్థం కాదు, ఎందుకు నువ్వు నాన్ వెజ్ వండేటప్పుడు ఈ దంచుతావు? దంచితేనే కూర టేస్ట్గా ఉంటుంది. మిక్సీలో కూడా ఏంటి? మిక్సీలో వేస్తే బాగోదు. ఉప్పు వేస్తుందండి, నెక్స్ట్ పసుపు వేసిందండి మా అమ్మ. కారం అండి, ఈ కారం మేము ఇంట్లో ఆడిచ్చి పట్టుకుంటామండి. తర్వాత మనకు సరిపోయేంత నూనె పోసుకుంటున్నారండి. మన పచ్చిమిరకాయ చీలుకలు, మనం నూరిన అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఇది మన ఉల్లిపాయ పేస్ట్ అండి. ఇవన్నీ వేసేసుకొని మిక్సింగ్ చేస్తున్నారండి ఇప్పుడు. అలా అసలు ఇవన్నీ ముందు ఎందుకు కలిపి పెట్టేస్తారు? అన్నీ కలిపి పెడితేనే ముక్కకి కారం ఉప్పు నూనె. ఓహో, మొక్కకి పట్టి ఊరిద్దంట. కొంప తీసి ఇదేమో మొరగే పచ్చలా పట్టేస్తారు ఏంటి బాబు. కలిపి పెట్టేసిందండి మా అమ్మ. తర్వాత చింతపండు రసం వేసుకుంటుందండి. నాకు ఎప్పుడు నానబెట్టుకుంది మా అమ్మ. చేపలు చేసేటప్పుడు నానబెట్టేసిందండి. చింతపండు రసం నానాలని బాగా మొత్తం అన్నీ మిక్సింగ్ అయ్యేలాగా కలుపుతున్నారండి. పొలాల పొయ్యి మీద పెట్టేసానండి కలిపేసి. కొంచెం బాగా చూద్దాం. చేయగలిందండి బాబోయ్. మూత తీయకుండానే మూతలో నుంచి స్మెల్ బయటకు వస్తుంటేనే నోరూరు పోతుందండి బాబోయ్. అప్పుడే నాకేమో స్మెల్కి నోరూరు పోతుందండి. ఒకసారి మూత తీసి చూద్దాం ఎంతవరకు వచ్చిందో. కూరలు భలే వస్తున్నాయండి బాబోయ్. స్మెల్ మటుకి అదూసు. కర్రీ సగం అండి, ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకుంటే మొత్తం ఇంకా కలిసిద్ది. కర్రీ అయిపోయిందండి. గరం మసాలా వేస్తుంది మా అమ్మ. కర్రీ మట్టి మామూలుగా రాలేదండి బాబోయ్. బాగా చావలు పట్టేసేయండి బాబు. ప్రభుత్వం ఇక్కడ ఉండి చూద్దాం కూర ఎట్లా ఉండింది మా అమ్మ. ఎంతైనా నాటు బొమ్మడేనండి. కూర మట్టి నెక్స్ట్ లెవెల్, సింపుల్లీ అదుర్స్. ఎంతైనా కానీ నాన్ వెజ్ కూర మన పొలాల పొయ్యి మీద ఉండినంత టేస్ట్ వేరే దేని మీద రాదు. ఇదే